లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి చదవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అందరం కలిసి చదవాలి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకం గల తండ్రి, మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని వందనాలు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి మేము స్తుతించుటకు, ఆరాధించుటకు సంఘముగా నన్ను మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. ప్రభువా, నీ వాక్యమును ఉన్న సత్యమును గ్రహించే మనసు మాకు దయచేయండి. మా దృష్టి మీ మీద కేంద్రీకరించి నీ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన సంగతులు మాకు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు మాకు దయచేయండి. నీ వాక్కును మాకు విడుదల చేయండి. మీరు మాట్లాడితే మేము మా ఆత్మకు క్షేమం. తండ్రి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే తప్ప మేమేం పొందలేము. దయచేసి సహాయం చేయండి. అంధకారంలో ఉన్న మా చీకటి బ్రతుకులు మీరు వెలుగులో నడిపించినారు. ప్రభువా, మా మనోనేత్రములకు గుడ్డితనం తీసివేయండి. మిమ్మల్ని చూసే కనులు మాకు దయచేయండి. ఈ సమయం దీవెనకరంగా చేసి నడిపించి సహాయం చేయమని మేము చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు వెళ్ళారు. లూకాసు వార్త 2వ అధ్యాయం మన ధ్యానం కొరకై మళ్ళీ ఒకసారి మాట చదువు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగు ఆ సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించుగాక. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ రాయబడినటువంటి మాట, ఒక రక్షకుడు మన కొరకు పుట్టాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఒక దేవుడైనటువంటి సర్వాధికారి అయిన దేవుడు, ఆ దేవుడు మానవుల మధ్యన ఆయన ఈ లోకానికి పరమును విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి ఒక రక్షకునిగా మన కొరకు ఈ రక్షకునిగా పుట్టాడు. ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన రావాల్సినటువంటి ఉద్దేశం ఏమి, ఆయన వచ్చినందువల్ల నాకేమి లాభము అనే ఈ 2 విషయాలు మనం నేర్చుకుంటాం ఈరోజు. ఆయన భూమి మీదకి ఎందుకు రావాలి, ఆయన రావాల్సినటువంటి ముఖ్య కారణమేమి, ఆయన వచ్చినందువలన నేనేమి ఆయన దగ్గర నుండి నేనేం పొందుకుంటాను, నాకేమి లాభము, ఆయన ద్వారా నాకేం లాభము అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే ఆయన పుట్టుక ఒక ప్రత్యేకమైనది, ఆయన జీవితము ప్రత్యేకమైనది, ఆయన జీవన విధానము ప్రత్యేకమైనది. ఆయన పుడతాడని ముందుగానే ప్రవచించినారు. యెషయా గ్రంథంలో ఇట్ ఈస్ ప్రీ అనౌన్స్డ్ అని మనము చెప్పుకోవచ్చు. ఆయన ముందుగానే పుడతాడు అనని ముందుగానే యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తా వచ్చినాడు. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ రాయబడిన మాట కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇది ఎప్పుడు రాయబడినటువంటి మాట అంటే, ఇదొక ప్రవచనం. ముందుగానే ప్రవక్త యెషయా ప్రవక్త
ముందుగానే ప్రవచించినాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇట్ ఈస్ ప్రీ అనౌన్స్డ్. ముందుగానే ఆ ప్రవక్త నోటి నుండి వచ్చినటువంటి మాట. 720 సంవత్సరాల క్రితం ఈ మాట పలికాడంట యెషయా ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు 720 సంవత్సరాల ముందు ఈ ప్రవక్త రాసి పెట్టాడంట. ఆయన నోటి నుండి పలికించాడు. ఏమని పలికించాడు ఇంకా అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఎలాగనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును. యెషయా గ్రంథం బైబిల్లో ఈ గ్రంథాన్ని ఏమంటారంటే బైబిల్ ఇన్సైడ్ బైబిల్ అంటారు. ఏమంటారు? బైబిల్లో బైబిల్ అంటారు. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? యెషయా గ్రంథంలో 66 గ్రంథాలు ఉంటాయి. ఇది మినీ బైబిల్ అంటారు. బైబిల్ ఇన్సైడ్ బైబిల్. 39 అధ్యాయాలు పాత నిబంధన, 27 అధ్యాయాలు కొత్త నిబంధన కిందకి ఈ అధ్యాయాలు వర్ణించబడినాయి. ఈ ప్రవక్త ఈ యెషయా గ్రంథము 4 సువార్తలు అయితే ఇది 5వ సువార్తగా పిలుస్తారు. దీన్ని 5వ సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన జీవన విధానం అంతా ఈ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. ఇక్కడ ముందుగానే ప్రవచించినాడు 720 సంవత్సరాల క్రితం. ఇక్కడ 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. నాకు 2, 3 అని అంటాం కదా. మనకు ఎంతమంది పిల్లలని ఎవరన్నా అంటారా? మనకు ఎంతమంది పిల్లలని అంటారా? కొడతారు అటు అడిగితే. తేడా వచ్చేస్తుంది. నీకు ఎంతమంది పిల్లలని అంటాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. తర్వాత రాయబడిన పేర్లు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు ఉన్నాయి. పేర్లు అని రాయాలి కదా. ఎందుకు ఒకటే పేరు? ఇదంతా ఇవన్నీ కలిపితే ఒక పేరుగా రాయబడింది. ఇవన్నీ కలిపితే దిస్ ఇస్ ద క్వాలిటీ. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ పేరు పెట్టబడింది ఆయనకు. అనేకమైన పేర్లు ఉన్నాయి బైబిల్లో ఆయన గురించి. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన రావాల్సినటువంటి ఉద్దేశం ఏమి? ఆయన అక్కడి నుంచే శాసించవచ్చు కదా. పరలోకములో నుండే అందరూ అంతటినో మారు మనస్సు పొందాలి అని ఒక మాట అక్కడి నుంచే ప్రకటన చేసిందంటే అందరూ మారు మనస్సు పొంది ఉండొచ్చు కదా. ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన ఈ భూమి మీదకి అని అంటే, చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను ఒక 7 కారణాలు చెప్తాను ఆయన ఎందుకు వచ్చాడు, భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే. చూడండి, 1 తిమోతి పత్రిక, ఈరోజు ఇక్కడి నుంచి నేర్చుకొని పోవాలి మీరు ఈ విషయాలు. వై హీ కేమ్ టు దిస్ అర్త్. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చినాడు ఆయన? పాపులను రక్షించటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి గల ఉద్దేశం అదే. పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులకు రక్షకుడు అవసరం. ఈ రక్షకుడు లేకపోతే మనం ఏమి చేయలేము. ఆయన తప్పకుండా రావాలా, రక్షించాలా. పాపులను రక్షించడానికి వచ్చాడు. తర్వాత 2వ విషయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. తలంచవద్దు, నెరవేర్చుటకే గాని
ఎందుకు వచ్చినాడంటే ఆయన ప్రవక్తల వచనములను ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చినాడు. ఆయన ప్రవక్తల వచనాలు నెరవేర్చడానికి వచ్చినాడు. ఆయన నెరవేర్చడానికే వచ్చినాడు కానీ కొట్టివేయడానికి రాలేదు. దిస్ ఈస్ ద సెకండ్ కాజ్ వై హీ కేమ్ టు దిస్ అర్త్. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే మానవులను రక్షించడానికి. ఇంకొక మాటలో రాయబడింది, నశించిపోయినటువంటి మానవుని రక్షించడానికి. లూకాసు వార్త 19:10 రాయబడింది ఆ మాట. నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. తర్వాత రెండవ కారణం ఏమిటంటే ప్రవక్తల వచనములను నెరవేర్చడానికి వచ్చాడు. తర్వాత మూడవ కారణం చూసినట్లయితే యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 1:18. ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడై ఆయనను బయలుపరచను. దేవుణ్ణి చూపించటానికి, తండ్రిని బయలుపరచటానికి ఆయన వచ్చాడు. తండ్రిని చూపించటానికి, తండ్రి ఎలా ఉంటాడు, ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన గుణం ఏమిటి అని తెలియచేయటానికి, తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు ఆయన. ఎవడునో ఎప్పుడునో దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను, అందుకోసమే వచ్చినాడు ఆయన. ఇంకొక కారణం చూసినట్లయితే ఈ యోహాను గ్రంథంలో, యోహాను సువార్తలో 10:10. 10:10. అత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు వచ్చినాడు ఆయన అంటే గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చినాడు. అబండెంట్ లైఫ్ అంటారు. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ అబండెంట్ లైఫ్, జీవం ఇవ్వడానికి. తండ్రిని బయలుపరచడానికి వచ్చినాడు, పాపులను రక్షించడానికి వచ్చినాడు, ప్రవక్తల వచనాలు నెరవేర్చడానికి వచ్చినాడు. తర్వాత ఆయన వచ్చిన కారణం ఏమంటే, ఎందుకు వచ్చినాడు ఆయన? జీవం ఇవ్వడానికి. సమృద్ధి అయిన జీవం, మామూలు జీవం కాదు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ఇంకా రాయబడింది యోహాను సువార్త 5:30. చూడండి, యోహాను సువార్త 5:30, 30వ. ఆ 6:38 చదవండి. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చిందని. అందుకోసమే వచ్చినా నేను. ఎందుకు వచ్చినాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చాడు. నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, ప్రవక్తల వచనాలను నెరవేర్చడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి, తండ్రిని బయలుపరచడానికి వచ్చాను. కాబట్టి ఇంకా రాయబడిన మాట ఏంటంటే మార్క్స్ వార్త 10:48 6వ కారణం. మార్క్స్ వార్త 10:48. ప్రాణ విమోచన ప్రయోజనముగా ప్రాణం పెట్టుకొచ్చినట్లు 45 చదవండి. 45. మార్క్స్ వార్త 10:45. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చినాడు, ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు, ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారా భూమి మీద? ఊరికే మాట సామెత చెప్తారు, నీ ప్రాణం, నా ప్రాణం నీకోసమే ఉందంటారు. అది వాస్తవమేనా? కాదు. ప్రాణం పెట్టడానికి వచ్చినాడు జీవము గల ఆ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఎన్ని కారణాలు చూసినాం ఇప్పుడు? 6 కారణాలు చూసినాం. చివరి కారణం ఆయన ఎందుకు వచ్చినాడంటే
మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఆ, 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 ఆ. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఎందుకు ప్రత్యక్షమైనాడు ఆయన? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చినాడు ఆయన? ఎందుకు వచ్చినాడు? 7 కారణాలు చూసినాం. ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అంటే, ఆయన రావడానికి గల ఉద్దేశం ఏమిటంటే పాపులను రక్షించడానికి వచ్చినాడు, నశించిపోయిన దానిని వెదక రక్షించడానికి వచ్చినాడు, ప్రవక్తల వచనాలను నెరవేర్చడానికి వచ్చినాడు, తండ్రిని బయలుపరచడానికి, దేవుని చూపించడానికి వచ్చినాడు. తర్వాత ఆయన ఎందుకు వచ్చినాడంటే ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. పరిచర్య చేయడానికి రాలేదు ఆయన, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ప్రాణం పెట్టడానికే వచ్చినాడు. ఇంకా రాయబడిన మాట ఏంటి? ఆయన అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినాడు. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ తండ్రి చిత్తం నెరవేర్చటకే పరలోకం నుండి దిగి వచ్చానని రాయబడింది. ఈ 7 కారణాలు మీరు నేర్చుకోండి. ఎందుకు వచ్చినాడు ఆయన, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ కమింగ్. తర్వాత ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చినాం. ఆయన మనము క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఆయన జన్మదిన సందర్భంగా క్రిస్మస్ జరుపుకుంటారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ఆరాధన, క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అంటాం. ఇప్పుడు ఆయన పుట్టుక ద్వారా మనకి ఏమి లాభమో, ఆయన పుట్టాడు భూమి మీద, సరే బాగానే ఉంది. ఆయన పుట్టడం ద్వారా నాకేం మేలు జరిగింది, నేను ఏం పొందాను, నాకేం బెనిఫిట్ అయింది అని అంటే ఒక 5 కారణాలు చూపిస్తాం. 5 విషయాలు చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా ఆయన పుట్టడం వలన మత్తయి సువార్తలో రాయబడిన అద్భుతంగా ఒక మాట చూడండి. 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ రాయబడిన మాట దాని కింద, గలిలయలో అన్యజనులు సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఇది అండర్లైన్ చేసుకోవాలా. మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోనూ కూర్చొని వారికి వెలుగు ఉదయించెను. ఏం ఉదయించిందంట? ఆయన పుట్టడం వలన లోకంలో ఉన్న వారందరూ వెలుగు చూచినారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంది. అందుకని ఆయన ఒక మాట అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లేకపోతే చీకటే, ఆయన లేకపోతే చీకటే ఉంటది. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉంటుందా? ఉండదు. ఈ 2 పక్కపక్కనే నడుస్తున్నాయి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 2 పక్కపక్కనే నడుస్తున్నాయి, జోడుగా. మంచి ఎక్కడుందో చెడు అక్కడ ఉంది. గోధుమలు ఎక్కడున్నాయో గురువులు వచ్చినాయి. మంచి ఎక్కడుందో చెడు అక్కడ పక్కపక్కనే నడుస్తా పోతా ఉంది. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ దయ్యం కూడా ఉంది. చీకటి ఎక్కడుందో అక్కడ వెలుగు కూడా ఉంది. కాబట్టి ఇవి 2 జోరుగా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. అయితే దేవుడు ఉదయించినట్టు, దేవుడు పుట్టాడు. ఆయన పుట్టడం వలన ఆ మనిషి జీవితంలో ఉన్న చీకటిని తీసివేసి వెలుగును నింపాడు. ఎందుకు వచ్చినాడు ఆయన అంటే, మరణ ప్రదేశములో, మనం ఎక్కడున్నామంటే మరణ ప్రదేశములో, మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు చూచిరి. వెలుగు ఉదయించింది. ఆయన వెలుగు ఉన్నాడు. ఆయన నీ వెలుగును చూచి మేము వెలుగు చూచుచున్నామని రాయబడింది కీర్తన గ్రంథంలో. నీ యొక్క జీవపు వెలుగు కలదు, నీ వెలుగు పొంది మేము వెలుగు చూచి. కీర్తన 36 అధ్యాయము, కీర్తన 36 అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరన్నా. నీ యొక్క జీవపు ఓటు కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం. ఈరోజు మనం వెలుగు చూస్తున్నాము. ఆయన దగ్గర ఆయన వెలుగునే పొందాం. ఆయన వెలుగును ధరించుకొని ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారో అక్కడ వెలుగు ఉంది. ఆ వెలుగు మనుషులను వెలిగిస్తున్నది. ఆ వెలుగును ఎవరు గ్రహించలేకుండా ఉన్నారు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం, వెలుగు చూస్తున్నాం మనం. ఇదే కీర్తన గ్రంథంలో ఇంకొక మాట రాయబడింది 34వ అధ్యాయంలో. కీర్తన 34:5 వచనం. వారికి వెలుగు కలిగాను. ఏం కలిగినాయంట? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. ఈ వెలుగు ఎట్లాంటి వెలుగు అంటే ఆయన గురించి రాయబడిన మాట ఇది చాలా అద్భుతంగా ఉంటది. ఆయన గురించి రాయబడిన మాట యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త అందరూ తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. 35 అందరు చదవండి. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఏమంట ఆయనకు ఒక పేరు? ఆయన మండుచు. మనం ఎవరన్నా సూర్యుని చూడగలుగుతామా? సూర్యుడు భగ 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 మండిపోతూ ఉంటాడంట. ఆ సూర్యుని పుట్టించిన దేవుడు ఎంతున్నాడు? ఎవరన్నా చూడగలుగుతారా? ఈ నేత్రము చూడగలుగుతుందా? ఒక సూర్యుడినే చూడలేము, సృష్టినే చూడలేకుండా ఉన్నాము. ఇంకా ఆయన ఎట్లాంటి వెలుగులో ఉన్నాడు? ఆయన దేదీప్యమైన వెలుగు. ఆ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాము. ఒకప్పుడు మనము గుడితనంలో ఉన్నాము, వెలుగు చూస్తున్నాం. ఈరోజు మరణ ఛాయలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. అపవాది క్రియలు, చీకటి క్రియలు, అంధకార క్రియలు, చూడలేని కన్నులు, అంధకారమయం. ఇట్లాంటి మనకు దేవుడు ఏం చేశాడంటే గొప్ప వెలుగు చూసేటటువంటి భాగ్యం మనకు ఇచ్చినాడు. ఆయనను చూసిన వారందరూ వెలుగు చూస్తున్నారు. ఆయనే ఆ వెలుగు. ఆయనకి ఏం పేరుంది? ఎలాంటి పేరుంది ఆయనకు? అతడు మండుచు ప్రకాశించుచున్న, మండుతున్నాడంట. మండుచు ప్రకాశించుచున్న వెలుగు, అది ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఆయన పుట్టడం వలన మనకేం లాభం అని అంటే మనం వెలుగు చూస్తున్నాం. ఈరోజు వెలుగులో ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఇప్పుడు వెలుగును చూస్తున్నాం. అది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడని రాయబడి ఉంటారు 1 పేతురు గ్రంథంలో. చీకటిలో నుండి చదవండి అన్నమాట, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు. అది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మరణ ఛాయలో కూర్చొని ఉన్నాం. చీకటి బ్రతుకులు ఎవరు పట్టించుకోలే. కాబట్టి ఆయన వెలుగుగా ఉదయించినాడు. ఆయన పుట్టాడు. ఆయన పుట్టడం వలన మనకందరికీ మేలు ఏమంటే వెలుగులో ఉన్నాం. ఈరోజు వీఆర్ సీయింగ్ ద లైట్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన లేకపోతే మనం వెలుగు చూడలేము. ఇది మొట్టమొదటి కారణం. ప్రభువా, ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి తీసుకొచ్చినావు, అందుకు నేను స్తుతిస్తున్నా. తర్వాత రెండవ కారణం, ఎందుకు మనము ఆయనను ఆరాధించాలి? ఆయన పుట్టడం వల్ల నాకేం జరిగింది, నాకేం లాభం పొందాను అని అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజు నివాసనగా చేశాడు. ఏం చేసినాడంట? మనం ఎట్లా ఉన్నామంట? మనం ఎక్కడున్నాము? అంధకార సంబంధమైన అధికారం. వాడు మనల్ని బంధించినాడు, వాని అధికారం కింద ఉన్నాం. ఇట్లాంటి మన జీవితాలను ఏం చేసినాడు? విడుదల చేసినాడు. ఆయన పుట్టడం వలన మనకు మేలు జరిగింది. ఒకప్పుడు వాని అధికారం కింద ఉన్నాము, ఇప్పుడు మనం విడిపించబడ్డాం. అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద, ఆ అధికారం కింద నుంచి మనల్ని విడిపించి ఆయన తన రాజ్య నివాసులుగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇది ఎవరన్నా మనం ఊహించుంటామా? ఎవరు ఊహించుండం. ఒకవేళ ఆయన రాకపోయి ఉందంటే, ఆయన పుట్టకపోయి ఉందంటే వాని అధికారం కిందనే అణిగిమణిగి ఉండేవాడు.
వాడు ఏం చెప్తే అది చేయాల్సిందే, వాడు ఏం చెప్తే అది వినాల్సిందే. ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకునేవాడు మనలను. ఒక యవనస్తురాలు, మంచి యవనస్తురాలు, దయాలు పంపించారంట చేతపడి చేసి. దయాలు రూములో దయాలు ఉరి పెట్టుకో అని చెవులో ఊరుతున్నాయంట. ఆ బిడ్డకు ఏమీ అర్థం కావడం లే, పోయి ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయింది యవనస్తురాలు. ఆయన రాకుండా ఉన్నట్టు వాని అధికారం మీదనే ఉండేవాడు. తెలుసుకోవడం లేదు చాలా మంది. ఒక మాయలో ఉన్నారు, ఇది నాకు కాదులే అని. ఈ దేవుడు నాకు కాదులే, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అని. అది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. అంధకార క్రియలు, అంధకారపు అధికారము కింద ఉన్నాం కాబట్టి అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. ఎంత గొప్ప మేలు చేసినాడు మనకైనా. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. చివరి ఆదివారంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడిని ఆరాధించాలి. ఇంకొక ఆదివారం కూడా ఉంది. అయితే ఈ యొక్క చివరి మాసములో మనం దేవుడు ప్రవేశింపజేసినాడు. ఆరాధించడానికి వచ్చినాం. ప్రభువా, చీకటిలో నుండి వెలుగులను నడిపించినాం. ఆశ్చర్యకరమైన వెలుగు, నీ వెలుగును పొందే మేము వెలుగు చూస్తున్నాం. ఆయన నీవు లోకమునకు వెలుగైన దేవుడు. నీవు పుట్టడం ద్వారా నాకు అనేకమైన వెలుగులు వచ్చినాయి. ఒకటేమో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినాడు. తర్వాత మూడవ లాభం ఏమిటంటే, ఆయన పుట్టడం వల్ల నాకేమి లాభం అని అంటే, చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, ఇది అందుకోసం వచ్చినాడు ఆయన. ఆయన పుట్టడం వలన మనిషి హృదయంలో ఉన్న దుఃఖమును తీసివేయడానికి వచ్చినాడు. దుఃఖముతో నిండిన జీవితాలు, పగిలిపోయినటువంటి బ్రతుకులు, గుండె చెదిరిపోయినటువంటి జీవితాలు మార్చడానికి వచ్చినాడు ఆయన. వెలుగును చూపించడానికి జీవితాన్ని ప్రసాదించినాడు. దుఃఖపడద్దు, ఇంకా దుఃఖము నెట్టూర్పు తీసివేసినాడు. దుఃఖ వస్త్రం, దుఃఖముతో నిండినటువంటి జీవితాన్ని మార్చేసినాడు. నెమ్మది లేని బ్రతుకులు, సమాధానం లేని జీవితం, ఆయన మన జీవితాలకు సంతోషాన్ని ఇచ్చినాడు. దుఃఖముతో నిండినటువంటి జీవితానికి ఏమి ఇచ్చినాడంట? ఓదార్పునిచ్చాడు. ఆయన రావడం వలన ఓదార్పు. ఎందుకు వస్తుంది దుఃఖము? ఎందుకు వస్తుంది దుఃఖము? మామూలుగా బాధ ఉంటే వస్తుంది దుఃఖం, తన్నుకొని వస్తుంది దుఃఖం. ఈ దుఃఖము తీసివేయడానికి వచ్చినాడు. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలని. మనిషి ముఖం చూస్తే ఆయన కనపడాల్సింది ఏంటంటే సంతోషం కనపడాలి. 3 కారణాలు, 3 లాభాలు. ఏంటివి 3 లాభాలు ఆయన పుట్టడం వల్ల? ఎందుకు? ఏం చూసినాం? అదే నాన్న చెప్పండి రా. ఆయన పుట్టడం వల్ల మనకేం లాభం జరిగింది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగును నడిపించినాడు. తర్వాత అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనలను, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనలను వెలుగు విడిపించినాడు, విడుదల చేసినాడు. తర్వాత మూడవది ఏం చూసినాం? దుఃఖముతో నిండిన మన జీవితాలను ఆయన ఓదార్చినాడు. గుండె పగిలిన వారిని అన్నాడు కీర్తనలో, గుండె పగిలిన వారిని బాగు చేసినాడంట. ఎంత దుఃఖమో మనిషికి, ఈ దుఃఖం అంతటిని తీసివేయడానికి వచ్చినాడు. 4వ కారణం చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఆయన పుట్టడం వలన ఏం జరిగిందంటే, చెరలోనున్న వారికి విడుదల. ఏమంట? చెరలోనున్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల. నలిగిన వారిని విడిపించడానికి, చెరలోనున్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చి పుట్టాడు ఆయన. ఒకప్పుడు చెరలో ఉన్నాం,
అంధకారపు క్రియలు చేస్తున్నాం, చీకటి క్రియలు చేస్తున్నాం, నలిగిన జీవితాలు మనవి, చెరలోనున్నాం, ఎవరు విడిపించలేదు మనలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను విడిపించడానికి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి పంపించాడు. ఆయన పుట్టాడు, మనం చెరలో నుండి గావించబడ్డాం. తర్వాత ఏం జరిగింది? మనకు నలిగిన వారిని విడిపించాడు, చెరలో ఉన్న వారిని విడిపించాడు. మన పాపపు జీవితాన్ని బట్టి మనము దైవ ఉగ్రతకు పాత్రమని రాయబడింది. మనము శత్రు చేతిలో బంధించబడ్డాము. కాబట్టి ఇట్లాంటి మన జీవితాలను బ్రతికించినాడు. 4వ కారణం మనం చూసినాము, ఆయన పుట్టడం వలన చెరలో ఉన్న వారు విడుదలయ్యారు, నలిగిన వారిని విడిపించాడు. తర్వాత చివరి కారణం చూసి మనం ముగించేస్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. బందీ గృహం ఎట్లుంటది? బందీ గృహం 42:7 వచనం. బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు. ఒకవేళ ఆయన రాకుండా ఉండింటే, ఆయన పుట్టకుండా ఉండింటే మనం బందీ గృహంలోనే ఉండేవాళ్ళం. ఎన్ని రోజులు ఉండాలా ఆ బందీ గృహంలో? పడి సావాలా ఆడనే. ఆయన లేకుండా ఉండింటే జిగటగల దొంగ ఊబి అంట, జిగటగల దొంగ ఊబి నుంచి బయటకు లేకినాడు. బందీ గృహంలో నుంచి బయటకు తీసుకొచ్చినాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బందీ గృహంలో ఉన్నారు. ఆ బందీ గృహంలో నుంచి దేవుడు వారిని చేవడుకుని ఎట్లా నడిపించుకొని తీసుకొచ్చినాడు. లోతు భార్యను, లోతు కోడళ్లను, కూతుళ్లను, అల్లుళ్లను ఆ దేవుడు బయటికి ఈడ్చుకొని పోతున్నాడు. నాన్నైనా ఏడుంటే చచ్చిపోతారని బంధించబడినారు. వాళ్ళు చేయి పట్టుకొని నడిపించి బయటకు తీసుకుపోతున్నాడు. మనల్ని చేయి పట్టి బయటికి నడిపించినాడు. ఐగుప్తులో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. బందీ గృహంలో నుంచి మనల్ని విడిపించినాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయన పుట్టడం వల్ల అనేకమైన మేలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాం. ఈ 5 కారణాలను బట్టి మనం ఆరాధించాలి. రక్షించబడి ఇంతవరకు మౌనంగా ఉండి ఇంతవరకు నోరు తెరవకుండా ఉన్న వాళ్ళకు మాత్రం అవకాశం ఇస్తాం. ఈరోజు యవనస్తులు కూడా అవకాశం ఇస్తాం. రక్షించబడ్డానని చెప్పుకునేది కాదు, నోరు తెరిచి ఆయనను గణపరచాలా, ఆయన చేసిన మేలును చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలా. ఆయన సన్నిధి, ఆయన సింహాసనము పరలోకములో వేయడంటే ఇప్పుడు ఈ అరగంట మీకు సమయం ఇస్తాం కదా. ఎవరి హృదయంలో ఆయన సింహాసనం మన హృదయంలో ఉంటుందంట. మనం చేసే ఆరాధన వినడానికి వస్తాడంట. ఆయనను గణపరుస్తున్నావా? రక్షించబడి ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ మీటింగ్ జరుగుతాయంటే అందరు బయట పోతారు, అక్కడక్కడ. భయము, భక్తి అనేది ఉండాలి. ఆ దేవుని విలువ తెలిస్తే కదా మనకు. ఆ దేవుని విలువ తెలిస్తే ఆయన ఉన్నాడు రా నాయన అని చెప్పి భయపడి నోరు మూసుకొని ఇక్కడ కూర్చుంటారు. ఒక్కరు కూడా బయటికి పోరు. యవనస్తులు లేని సువార్త అంటే ఎంతమంది వచ్చినారు? అంత ఆశ ఉంది, అంత ఆసక్తి ఉంది. దేవుడు అంటే విలువ ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. ఆ దేవుని యొక్క గొప్పతనం తెలిసినా ఆ దేవుని పని చేసి చూడు ఫస్ట్, తర్వాత ఆ దేవుడు నీ పని చేస్తాడు. 5 కారణాలు. ఆయన పుట్టడం వలన నాకేం మేలు జరిగిందంటే, ఎమ్మెల్యే జరిగింది మనకు మరణ ఛాయలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు చూసినారు. మరణములో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన చీకటిలో నుండి వెలుగులో నడిపించినాడు. తర్వాత ఏం చేసినాడు ఆయన? ప్రభువా, నువ్వు నన్ను వెలుగులో నడిపించినావు, చీకటి బ్రతుకు నన్ను బయటకు తీసుకొచ్చినావు. ఇంకేం చేసినాడు ఆయన? అంధకారపు అధికారం కింద ఉన్నాం, అంధకార సంబంధము అధికారం నుండి విడుదల చేసినాడు. వాడి కింద ఉన్నాం, నలిగిపోతున్నాం, అంధకారపు అధికారం కింద నలిగిపోతున్నాం. ఇట్లాంటి మనల్ని విడిపించినాడు. తర్వాత
దుఃఖముతో నిండినటువంటి వారిని ఓదార్చడానికి వచ్చినాడు. అందుకని పుట్టాడు ఆయన. తర్వాత బందీ గృహముల నుండి మళ్ళీ ఆయన ఏం చేసినాడు? పిలిపించినాడు. ఎన్నో మేలులు చేసినాడు నీకు నాకు. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకొని మనం ఆయన్ను ఆరాధన చేస్తాం.